హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మిక్స్డ్ నట్స్ అండ్ సీడ్స్ పౌడర్ అండి. ఈ పౌడర్ పాలల్లో, మిల్క్ షేక్స్లో, స్మూతీస్లో, జ్యూసెస్లో యాడ్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ పౌడర్ అండి ఇది. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ అన్ని నట్స్ కలిపి నేను పావు కప్పు తీసుకున్నాను. అవిసె గింజలు మాత్రం 1 టీ స్పూన్ తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు నట్స్ అన్నిటినీ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. ఎక్కువ కలర్ చేంజ్ అవ్వనివ్వకండి, లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నట్స్ అన్నిటినీ కలిపి ఒకేసారి ఫ్రై చేయకూడదు, ఎందుకంటే కొన్ని తక్కువ ఫ్రై అవుతాయి, కొన్ని ఎక్కువ ఫ్రై అవుతాయి కదా. సో అందుకే విడివిడిగా ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల డ్రైగా ఉండి గ్రైండ్ చేసినప్పుడు ఆయిల్ రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. సో చూడండి, ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ ఎలా రిలీజ్ అవుతుందో ప్యాన్లో అడుగున. ఇంకా మీరేమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. రాగులు, జొన్నలు, నువ్వులు లాంటివి, మిల్లెట్స్ అంటారు కదా. ఇప్పుడు వేయించుకున్న నట్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకొని యాలకుల విత్తనాలు అండ్ కుంకుమ పువ్వు యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం. కంటిన్యూస్గా కాకుండా ఆపుతూ గ్రైండ్ చేసుకోండి, అప్పుడు ఆయిల్ ఫామ్ అవ్వకుండా పౌడర్ పొడి పొడిగా ఉంటుంది. అంతే అండి, మిక్స్డ్ నట్స్ అండ్ సీడ్స్ పౌడర్ రెడీ. ఈ పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోండి. చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్లోకి 1/2 టీ స్పూన్ జాగరీ పౌడర్ తీసుకొని ప్రిపేర్ చేసిన మిక్స్డ్ నట్స్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకొని గోరువెచ్చటి పాలు యాడ్ చేసుకుందాం. అంతే అండి, ప్రోటీన్ రిచ్ మిల్క్ రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి.